ఒక 22 ఏళ్ల లా స్టూడెంట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ షర్మిస్టా పనోలీని వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రీజన్ ఆపరేషన్ సింధూర్ పై సోషల్ మీడియాలో తను చేసిన పోస్ట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను సింధూర్ పై విమర్శలు చేయలేదు, ఆపోజ్ కూడా చేయలేదు, పాజిటివ్ గానే మాట్లాడింది. అయినా కూడా పశ్చిమ బెంగాల్లో షర్మిస్టా అరెస్ట్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తనపై కంప్లైంట్ చేసిన వ్యక్తి వజాహత్ ఖాన్ కాద్రీ రషీదీ. ఈ వజాహత్ ఖాన్ ఎందుకు కంప్లైంట్ చేశాడు, బాబు ఎక్కడ హట్ అయ్యాడు అన్నది ఒక్కసారి చూద్దాం. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు వింటే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ దానికంటే ముందు మనం షర్మిస్టా మీద ఫోకస్ చేద్దాం. షర్మిస్టా పనోలి ఒక 22 ఏళ్ల అమ్మాయి. పూణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో BBA LLB 4th ఇయర్ చదువుతోంది. తను ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సొసైటీలో వివిధ అంశాలపై తన ఒపీనియన్స్ చెబుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక సామాన్య యువతిగా, లా విద్యార్థిగా ఆమె భారతదేశంలో న్యాయం, హక్కుల గురించి తను నేర్చుకుంటున్న సమయంలో ఆమెను పశ్చిమ బెంగాల్ పోలీసులు గూర్గావ్లో అరెస్ట్ చేసి కలకత్తాకి తీసుకెళ్లిపోయారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు June 13, 2025 వరకు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించారు. ఇంత చిన్న విషయంలో ఒక మహిళగా షర్మిస్టా ఈ కష్టాలు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది?